ఈ ప్రకృతిలో స్పీడ్గా ఎదిగి యూరియాకి ప్రత్యామ్నాయంగా మనకి మొక్క స్పీడ్గా ఎదగడం అని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్కి సంబంధించి మొక్కలకి దివ్య ఔషధం లాంటి ఒక ద్రావణం అయితే తయారు చేస్తున్నానండి. అదే వెదురు ఆకులతో చేసేటటువంటి వెదురాకు ద్రావణం అన్నమాట. వెదురాకుల ద్రావణాన్ని మనము ఏ టైంలో చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించే లోపు ఆకునైతే కోసేయాలండి. సాయంత్రం చేయాలంటే కనుక సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకులు కోసి చెయ్యాలి. ఎండలో అయితే ఆకు కొయ్యకూడదు, ఇది చేయకూడదు. ఇదిగోండి, ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. ఎర్లీ మార్నింగ్ 6కి వెదురాకులు అయితే కోస్తున్నాను అనమాట. మనకి వీటికి కావాల్సినవి ఏంటంటే, ఇది 700 గ్రాములు వచ్చిందండి ఆకు వెయిట్ వేస్తే. నేను 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక కంటైనర్. ముందుగా ఈ వెదురు ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెదురు ఆకుల్ని ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అయితే జరిగింది. దీన్ని మనం ఈ కంటైనర్లో బెల్లము ఇది మిక్స్ చేయాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కంటైనర్ తడి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ కంటైనర్లోకి ఈ కోసినటువంటి ఆకులు కొంచెం వేసి ఇలాగా బెల్లం వేయాలండి. బెల్లం వేసి ఇది చక్కగా కలిసిలాగా మిక్స్ చేయాలి. ఇలాగా కొంచెం ఆకులు కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఒకేసారి వేసామనుకోండి మనకి తిప్పడానికి కష్టం అవుతుంది, మిక్స్ అవ్వదు అనమాట. సో ఇలాగ మనం కొంచెం అది కొంచెం ఇది వేసుకోవాలి. ఇదిగోండి, కంటైనర్లో కరెక్ట్గా సరిపోయింది. నేను లాస్ట్ టైం చేసినప్పుడు అండి ఎక్కువే చేశాను, 2 కంటైనర్స్ చేశాను. అయితే కేజీ ఆకులకి కేజీ బెల్లమే వేశాను. తర్వాత ఇది ఏంటి ఇలా పొడిబారిపోయినాయి, 2-3 సార్లు వేసాక తర్వాత మళ్ళీ కలపాల్సి వచ్చింది. అప్పుడు స్టార్టింగ్లో సరిగ్గా అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి చేశాక ఇప్పుడు బాగా అర్థమైంది అన్నమాట. ఇది ఎలా కాదు, డబల్ వాడాలి దీనికి. ఇదిగోండి, ఇలాగా కంటైనర్లో అయితే మొత్తం వేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లోనూ కొంచెం బెల్లం పైన వేయాలండి. పైన ఇలా వేసి చక్కగా దీన్ని కిందకిలాగా అదమాలి. మనం ఎప్పుడు కూడా తీసుకునే కంటైనర్కి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే గాలి తగలాలి. గాలి చక్కగా తగిలినప్పుడే ఈ బెల్లం కరుగుతుంది అన్నమాట. బెల్లం కరగడం వల్ల ఫర్మెంటేషన్ అయితే చక్కగా అవుతుంది. ఇది 20 నుంచి 25 రోజులు, 20 రోజులు ఉంచితే సరిపోతుందండి. 20 రోజుల తర్వాత మొక్కలకైతే చక్కగా వాడుకోవచ్చు. అయితే అసలు ఈ వెదురాకుల ద్రావణం మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు వెదురాకులలో ఏముంటుంది, వెదురాకులు ఎందుకు తీసుకోవాలి అంటే, వెదురాకుల్లో నత్రజని చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే నైట్రోజన్ శాతం అయితే వెదురాకుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి ఈ ప్రకృతిలో స్పీడ్గా ఎదిగే మొక్క ఏదైనా ఉందంటే వెదురు చెట్టే. అలాగని నైట్రోజన్ టేకాకుల్లో కూడా ఉంటుంది ఎక్కువ, కానీ స్పీడ్గా ఎదిగే గుణం అయితే ఒక వెదురు చెట్టుకు మాత్రమే ఉంటుంది. సో అందువల్ల ఈ వెదురాకులను అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ వెదురాకులు నత్రజని అంటే ఏంటి, యూరియా మన చేలల్లో కానీ మొక్కలకు కానీ ఎదగడానికి యూరియా పెడతారు. యూరియాకి ప్రత్యామ్నాయంగా మనము ఈ వెదురాకుల్ని వాడాలండి. అసలు యూరియా కన్నా 10 రెట్లు పైన
ఇది చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఎలా వాడాలి అంటే 2 రకాలుగా వాడుకోవాలి. 1 స్ప్రే రూపంలో వాడుకోవాలి. 2 మొక్కకి వాటర్లో కలిపి కూడా ఇచ్చుకోవచ్చు. కానీ దానికన్నా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఎందుకంటే మనకి మొక్క స్పీడ్గా ఎదగడం అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు యాక్చువల్గా 1 మంత్ మనం విత్తనం వేసిన తర్వాత తీసుకోవడానికి. ఈ వెదురాకుల ద్రావణం స్ప్రే చేస్తే మీకు ఇంచుమించు నెల రోజుల్లో కోసుకుని పంట 15 రోజుల్లో వచ్చేస్తుందండి. అంత స్పీడ్గా అయితే వెదురాకుల ద్రావణం మొక్క ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏ మోతాదుల్లో వాడాలి? ఇది ఆకుకూరలకు అయితే గనక 1 లీటర్ నీటికి 2 ml వాడాలండి. ఆకుకూరలకైతే చిన్న ఆకుకూరలకి 2 ml 1 లీటర్ నీటిలో కలిపి వాడాలి. అదే పెద్ద మొక్కలు అంటే పాదుజాతి కానీ పళ్ళ మొక్కలు కానీ అలాంటివి అయితే కనుక 5 ml వరకు తీసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా స్ప్రే రూపంలో వాడండి. వాడడం వల్ల చాలా చాలా బాగుంటుంది. యూరియాకి బదులు ఈ వెదురాకుల ద్రావణం అయితే మనం టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు ఖచ్చితంగా ఇది వాడండి. ఈ లిక్విడ్ వచ్చేసరికండి 20 days తర్వాత చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయి జ్యూసీగా వచ్చేస్తుంది. చక్కగా ఈ వెదురాకుల్లో ఉన్నటువంటి నైట్రోజన్ అంతా కూడా లిక్విడ్ రూపంలో బెల్లంతో ఫర్మెంటేషన్ అయ్యి చక్కగా లిక్విడ్గా తయారైపోతుంది. అయితే ఇది ఒక 2-3 నెలలు ఉంటుందండి వాడుకోవడానికి. అంతగా మనం ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవాలంటే ఇందులో బియ్యర్ కలుపుకోవాలండి. బియ్యర్ కానీ కళ్ళు కానీ కలుపుకుంటే మనకి 2-3 సంవత్సరాలు అయితే మాత్రం నిల్వ ఉంటుంది. నేను ఇంతకుముందు తయారు చేసినప్పుడు బియ్యర్ కలుపుకున్నాను, ఎక్కువ తయారు చేశాను. సో ఇప్పుడైతే 700 grams నాకు ఆకు దొరికింది. సో తక్కువ తయారు చేసుకున్నాను. ఇదనమాట. మరి దీనికి ఇలాగ క్లాత్ పెట్టేసి మనం డేట్ నేను నోట్ చేసుకుంటాను. డేట్ వేసుకుని పక్కన పెట్టేసుకుని అలాగే డైలీ ప్రొద్దున్న సాయంత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో కర్రతోటి దీన్ని తిప్పాలండి. డైలీ 20 days కూడా మనం తిప్పాలి. అలా తిప్పడం వల్ల చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది అన్నమాట. అలాగే మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.